ఐపీఎల్ 2024 లో ఆరంభం నుంచి విన్నింగ్ ట్రాక్ లో కొనసాగిన రాజస్థాన్ ప్రయాణం ఫైనల్ కు ముందే ముగిసింది. క్వాలిఫైయర్ 2 లో హైదరాబాద్ జట్టు చేతిలో 36 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓడిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంచిన 176 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ 139 7 పరుగులు మాత్రమే చేసి 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న రాజస్థాన్ కల మరోసారి చెదిరిపోయింది. ఇప్పుడు ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. అయితే కీలకమైన క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓటమికి 4 ఆటగాళ్లు ప్రదర్శన కూడా కారణమైంది. సంజు శాంసన్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ పై భారీ ఇన్నింగ్స్ అంచనాలు ఉన్నాయి. కానీ చెప్పుకునే విధంగా ఏమి చేయలేకపోయాడు. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ 11 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సంజు శాంసన్ వికెట్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ పార్ట్ టైం బౌలర్ అభిషేక్ శర్మ తీయడం గమనార్హం. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ ఫ్లాప్ తో రాజస్థాన్ రాయల్స్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ 176 పరుగుల లక్ష్యాన్ని కూడా అందుకోలేకపోయింది. ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో సంజు శాంసన్ 531 పరుగులతో టాప్ 5 లో ఉన్నాడు. కానీ కీలక మ్యాచ్ లో చేతులెత్తేశాడు. రియాన్ పరాగ్ ఐపీఎల్ 2024 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రియాన్ పరాగ్ అతిపెద్ద బలం. ఐపీఎల్ 2024 లో రియాన్ పరాగ్ 52.09 సగటుతో 573 పరుగులు చేశాడు. క్వాలిఫైయర్ 2 వంటి ముఖ్యమైన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ రియాన్ పరాగ్ నుంచి అత్యధిక అంచనాలను పెట్టుకుంది. అలాంటి సమయంలో అతను ఫ్లాప్ షోతో నిరాశపరిచాడు. చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యాడు. హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో రియాన్ పరాగ్ 10 బంతుల్లో 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన ఎలిమినేటెడ్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. 2 వికెట్లు తీసుకోవడంతో పాటు ఎకానమీ 5 దాటకుండా బౌలింగ్ చేసి జట్టు గెలవడంలో పెద్ద పాత్ర పోషించాడు. అయితే క్వాలిఫైయర్ 2 లో అశ్విన్ చెత్త ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. అశ్విన్ 10.80 ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు. షిమ్రాన్ హెట్మేయర్, రోమాన్ పావెల్ రాజస్థాన్ కు ఫినిషర్లుగా చివర్లో జట్టు కోసం మంచి ప్రదర్శన చేయడంలో షిమ్రాన్ హెట్మేయర్, రోమాన్ పావెల్ ఆట కీలకం. కానీ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో వీరిద్దరు ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయారు. ఇతర ఆటగాళ్లు అవుట్ అయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన వీరు మెరుపులు మెరిపించలేకపోయారు. చెత్త ఆటతో క్రీజులోకి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. షిమ్రాన్ హెట్మేయర్ 4 పరుగులు, రోమాన్ పావెల్ 6 పరుగులు మాత్రమే చేశారు. గ్రౌండ్ లో ఏడ్చేసిన రాజస్థాన్ ఫ్యాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ ను 36 పరుగుల తేడాతో ఓడించి ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. ఇప్పుడు ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాయల్స్ 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్ లో రాజస్థాన్ కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు వైరల్ గా మారాయి.